హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు వీఎం తెలుగు. సో తలపతి 68 కి సంబంధించిన ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు అండ్ అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే చాలా మందికి డ్యువల్ క్యారెక్టరా లేదా టైం ట్రావెలా ఫాదర్ సన్ రోలా ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అండ్ డౌట్స్ అయితే వచ్చే ఉంటాయి. సో ప్రతిదానికి ఆన్సర్ ప్లస్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఏమాత్రం లేచకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క డైరెక్టర్ వచ్చేసి వెంకట్ ప్రభు గారు. అంటే రీసెంట్ గా తన మూవీస్ మానాడు, నాగ చైతన్య గారితో కస్టడీ, సో ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో అయితే మూవీ తీశారు. సో ఈ మూవీ కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రావచ్చని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే డైరెక్టర్ మొత్తం కొత్త ట్రయల్స్ వేస్తూ ఉంటాడు. అది హిట్ అవుతుందా ఫట్ అవుతుందా పక్కన విషయం, బట్ సైంటిఫిక్ గా కానివ్వండి కొత్త కాన్సెప్ట్లు తీసుకురావడంలో ఈ డైరెక్టర్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా మందికి వచ్చిన డౌట్స్ కి ఇప్పుడు ఆన్సర్స్ క్లియర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీల్ ద బ్రదర్సా అని అంటే ఖచ్చితంగా కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంది. ప్లస్ అక్కడ బ్రదర్స్ అన్న మాట కన్నా టైం ట్రావెల్ చేశాడు అన్న మాటకే మనకి ఎక్కువగా వాల్యూ ఉంది. అంటే అదే నమ్మశక్యంగా ఉందని చెప్పుకోవచ్చు. వెంకట్ ప్రభు గారు ట్విట్టర్ లో ఓ ట్వీట్ వేశారు. ఆ ట్వీట్ చూస్తే ఖచ్చితంగా టైం ట్రావెలా అని డౌట్ అయితే వస్తుంది. సో నేనైతే మాక్సిమం టైం ట్రావెల్ అనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మేబీ అదే అయి ఉండొచ్చు. పోస్టర్ పైన ఇచ్చిన క్యాప్షన్ ఏంటంటే లైట్ కెన్ డివోర్ ద డార్క్నెస్ బట్ డార్క్నెస్ కెనాట్ కన్జ్యూమ్ ద లైట్. అంటే ఇక్కడ లైట్ చీకటిని ధ్వంసం చేయగలదు కానీ చీకటి మాత్రం వెలుగుని ధ్వంసం చేయలేదు అని అయితే చెప్పొచ్చు. అంటే ఇక్కడ లైట్ కి డార్క్నెస్ కన్నా ఎక్కువ శక్తి ఉందన్నట్టయితే రిఫరెన్స్ గా చెప్తున్నారు. నాకు కొన్ని సోర్సెస్ ప్రకారం ఈ మూవీ ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని తీశారని అయితే టాక్. అదేంటంటే టీబీ కూపర్ అనే ఒక వ్యక్తి 1971 లో ఏరోప్లేన్ నుండి పారాషూట్ తో అయితే దూకేశాడు. అది కూడా బ్యాగ్ లో ఫుల్ గా క్యాష్ తో. అంటే అది దొంగలించిన డబ్బు అని చెప్పుకోవచ్చు. అయితే అతని అలా పారాషూట్ తో దూకిన తర్వాత ఎక్కడా కనిపించలేదని అయితే టాక్. అంటే FBI లోనే వన్ ఆఫ్ ది మిస్టీరియస్ కేస్ అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ పైలట్స్ అండ్ ఏరోప్లేన్ అయితే సేఫ్ గా ల్యాండ్ అయింది. కానీ తను పారాషూట్ తో దూకిన వ్యక్తి అసలు ఎక్కడికి వెళ్ళాడు, ఆ డబ్బు ఏమైంది అనేది ఇప్పటికీ తెలియని విషయమే. సో డైరెక్టర్ గారు ఈ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ని ప్లాట్ లైన్ గా వాడుకొని ఏమైనా చేంజెస్ చేసి తీస్తారా లేదా మనం అనుకున్నట్టే టైం ట్రావెల్ కాన్సెప్ట్ ని కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి. సో ఈ రెండు కాన్సెప్ట్స్ లో మీకు ఏది ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీరు కూడా గెస్ట్ చేయండి, మేము కూడా తెలుసుకుంటాం. మేబీ చెప్పలేం ఎవరిది కరెక్ట్ అవుతుందో. సో ఇలాంటి ఎన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తలపతి ఫ్యాన్స్ కి మనం స్పెషల్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.